सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చాప్టర్ తీసుకున్నప్పుడు నేనే ఉన్నాను. ఫస్ట్ ఒక చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో కొన్ని 2-3 పేరస్ చదివిన ఇంట్రెస్ట్ కానీ అయితే దాని పట్ల ఉన్న శ్రద్ధ కానీ తర్వాత డిక్లైన్ అయిపోవడం, గ్రాడ్యువల్గా తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఆ ఫస్ట్ 2-3 పేరస్ చదివింది గుర్తుంటుంది కానీ అది ఉన్నంత ఇదిగా నెక్స్ట్ ఉండకుండా అలానే అన్ని యూనిట్స్ అలానే జరిగిపోయి. ఏం చాప్టర్? దీంట్లో ఏం చాప్టర్? బాబా చరిత్ర, ఎడ్యుకేషన్. చివరిలో టెన్షన్ పడిపోయి ఎగ్జామ్స్ అప్పుడు స్టిల్ ఫ్రమ్ మై 8th క్లాస్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనకు ప్యాషన్ ఉంటే అది కలగదు. మనకు ప్యాషన్ లేదు. ప్యాషన్ ఉంటే మాత్రం కలగదు. ప్యాషన్ ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ ఇంకా 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 ఎక్కువ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకి దేంట్లో ప్యాషన్ ఉందో చూసుకుని దాన్ని చేయాలి. ఒకసారి వీలు పడదు అనే దగ్గర ఎడ్యుకేషన్లో వీలు పడదు, ఉద్యోగాల్లో వీలు పడవు అంటప్పుడు దాన్ని వేరే ప్యాషన్కి లింక్ చేసుకోవటం. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. బెంగళూరులో ఒక ఉద్యోగం వచ్చింది, లేకపోతే మద్రాసులో ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు, నీకేం పెద్ద ప్యాషన్ లేదు. బాబా పట్ల ప్యాషన్ ఉంది, నా
పట్ల ప్యాషన్ ఉంది. ఓహో, బెంగళూరులో ఉండటం అనేటువంటి దానివల్ల నేను ఫ్రీక్వెంట్గా నేను తిరువణామలకి రావచ్చును అనే దానికి లింక్ చేసుకుని దాని పట్ల ప్యాషన్ వస్తుంది. అప్పుడు ఈ ప్యాషన్ని వ్యక్తీకరించుకోవడానికి అది ఎక్స్ప్రెషన్ మాత్రమే అవుతుంది, అడ్డం కాదు. అట్లా లింక్ చేసుకొని పెంచుకుంటూ పోవటం. అది ఎట్లా లింక్ చేసుకునేది అనేటువంటిది ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సింది. దానికి సపరేట్ రూల్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఉండవు. ఇంకేంటి? పదానికి అర్థం చెప్పానయ్యా. అక్కడ వాళ్ళ రాత్రిలో చదివినానికి ట్రాన్స్లేషన్కి అర్థం చెప్పాను అంతే. అంతేనా? ట్రాన్స్లేషన్స్లోనే కదా ఉంది అది. నేను చెప్పిందంటే ఏమో వాళ్ళు చెప్పింది, అది వాళ్ళు మరాఠీలో చెప్పేది ఇంగ్లీష్లో రాస్తే అంతే. ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళని అడిగిపోయి. ఈ పదాలకంతా అర్థాలు తెలుసుకుని ఏం చేస్తారయ్యా? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? సచ్చిదానందం అంటే ఏంటి అయ్యా తెలుసుకుని ఏం చేస్తారు మీరు? ఈ పదాలకు అర్థాలే తెలుసుకోవాలనుకున్నట్లయితే పుస్తకాలు చదువుతూ ఉంటే తెలిసిపోతుంది. అదేం పెద్ద విశేషం కాదు. ఇవి చెప్పడానికి నేను అవసరం లేదు. ఇది సచ్చిదానం అంటే ఏంటి అంటే ఏంటి, తురియము సుషుప్తి వీటికంతా అతీతమైందని చెప్పాలంటే నేను అవసరం లేదు. ఎవరిని చెప్తాను, ఏ పుస్తకాల్లో దొరుకుతాయి. బాబాయ్ మనకి ఆయన నిద్రలోనే ఉన్నాడు అనుకో నష్టం ఏంటి మనకు? మనల్ని కాపాడుతున్నాడు. మనకు ఆయనకు అనుబంధం ద్వారా మనం ఆయన బిడ్డలము. ఏ స్థితిలో ఉన్నాడనంటే ఇంతకాలం తర్వాత కూడా మనల్ని కంటిలకి రెప్పలా కాపాడేటువంటి స్థితిలో ఉన్నాడు. అది నిద్ర అంటామా, కళ అంటామా, మెలుగు అంటామా, ఏదైతే మనకి ఎందుకట ఆ స్థితిలో ఉండేవాడు బాబా. మనకు తెలిసిన స్థితులు ఈ మూడే కాబట్టి అది ఆ స్థితి మనకు తెలియని స్థితి కాబట్టి దానికి అతీతమైన స్థితి అని చెప్పా. అంతకంటే ఏమని చెప్పాయా? మనకి తెలియందే మూడోది, నాలుగోది. దానికి మీరు ఏదో పేర్లు పెట్టుకుంటున్నారు. నా దృష్టిలో ఇంతే. మనకు తెలిసిన స్థితులు ఈ మూడు, మనకు తెలిసిన అవస్థలు. ఆయన ఉండే స్థితి ఏందో మనకు అర్థం కావటంలా. కాబట్టి అది ఈ అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. ఈ నాలుగు, ఈ మూడు కాంతి కాదు, అది ఈ మూడు కూడా అయి ఉండాలి. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా హెల్ప్ చేస్తున్నాడు కనుక. కళ్ళ కనిపిస్తున్నాడు, మన నిత్య జీవితంలో మనకు హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఈ మూడు స్థితిలో కూడా ఉండాలి. కాబట్టి 3 ప్లస్ ఇంకోది ఒకటి ఉండాలి. ఒకటేదో, ఒకటో రెండో మూడో నాలుగో ఏదో ఉండాలి. అది బాబా అంటే. ఇంకేంటి? రెగ్యులర్గా రావటం ఒకటే కాదు, ఇప్పటికప్పుడు రెగ్యులర్గా వచ్చేటప్పుడు మనకు వచ్చిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ప్రతి ట్రిప్లోనూ మీలో మార్పు కనిపించాలి. ఏం కనిపిస్తుంది, మనం ఏం పొందుతున్నాం, మనలో ఇందాక నేను చెప్పినటువంటి ఆనందాన్ని అనుభవించేదానికి అడ్డాలు ఏమైనా తీరుతున్నాయా, పోతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాడు. ఏదో చెప్పినట్టు ముద్దకి చూసుకుంటుండే చెయ్యి తింటూ అందుకోసం ఏదన్నా మీకు అది వద్దు,
ఈ డిస్కషన్లు ఇటువంటి వద్దు, నేను కాన్సెప్ట్స్ వద్దని చెప్పేది ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చదవండి, చక్కగా పుస్తకాల్లో వాటిలో దొరుకుతాయి, తీసుకోండి. ఇది మామూలుగా అందరి దగ్గర కనిపించేటువంటి వేదాంతం సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు ఇవేవి కాదు నేను చెప్పేటువంటి మార్గం. నేను చెప్పే మార్గం ఇది. ఆయన భక్తుడిని ఆయనే అందుకుంటాడు. ఆయనకి మనకు ఉండేటువంటి కార్మిక సంబంధం వల్ల ఆయన దగ్గరికి వచ్చాము. ఆయన మనకి ఇచ్చేదాన్ని ఆనందంగా అనుభవించండి, ఆనందంగా ఉండండి. ఇంత ఇచ్చినా ఆనందంగా ఉంటూ ఇంకా ఎక్కువ పొందేదానికోసమే ట్రై చేయండి. ఆనందానికి అర్థంగా వచ్చేటువంటి దాన్ని తీసేసుకోండి. దాన్ని మీరు ఆధ్యాత్మిక సాధన అనుకుంటే అనుకోండి, అనుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇక్కడ మార్గం ఇది. దీని మార్గం అనుకుంటే ఇంకా నన్ను అడగాలంటే ఇక్కడ జీవితం ఇది, ఇక్కడ లైఫ్ ఇది, ఇక్కడ పరిస్థితి ఇది, ఇక్కడ జరిగేది ఇది, ఇక్కడికి జరగబోయేది ఇది. ఏదో ఇక్కడికి రావటం అనే దానికి దేనికో లింక్ కాదు. రావటం అంటే మన ప్రేమను వ్యక్తీకరించేదానికి మార్పు ఉండాలి. 2 సార్లు పోతే ఉద్యోగం వస్తుంది రావచ్చు, అది వేరే విషయం. కానీ అది కాదు నాకు ఆనందం కలిగించేటట్టు. మన ప్రేమకి వ్యక్తీకరణ కావాలి. ఎక్కడో ఫలానా ఉమెన్స్ కాలేజ్ చదువుకునేటువంటి పిల్ల మీద మనసు పెట్టుకొని ఆఫీస్ అవ్వగానే ఎట్లాగైతే గేటు దగ్గర 5 గంటలకు ఇప్పుడు కావాలకి వెళ్ళిపోతాం. వాడికి పోయేటప్పటికి 5 గంటల కూడా ఆడ పక్షుల్లాగా ఆడ వాలిపోయి ఉంటాం సార్. అదేనా యోగ సాధన, అదేమన్నా అది అట్లా అట్లా మనకు టైం దొరికిందనుకో బాబా దగ్గరికి పోవాలా అని అనిపించాలి. అట్లా పోవడం. ఇవన్నీ కూడాను దేన్నో పొందడానికి మార్గాలు కాదు. నేను చెప్పే దాంట్లో ఉండేటువంటి తేడా ఏంటంటే మన ప్రేమకి వ్యక్తీకరణ. బాబాకి మా చక్కగా పైన గుడ్డ వేసాము, మాల వేసాము, మంచి అగరవత్తి పెట్టాము. సాధన కాదు అది. కానీ సాధన కింద చేస్తే ఏం ఉపయోగం లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పాప ఉంది, ఒక తెలియని పాపకైనా బట్టలు తెచ్చి పెడతారు, చక్కటి రకరకాల బట్టలు. ఆ 2 ఏళ్ళు 3 నెలలు 1 సంవత్సరం పాపకైతే అది వెనకుండేటువంటిది కాటనా, టెరికాటనా, అసలు గుడ్డలు లేవా కూడా అర్థమయ్యే పొజిషన్లో ఉంటుంది. ఎందుకు వేస్తాం చక్కటి గుడ్డలు, రకరకాల గుడ్డలు. దోమలు రాకుండా చూసుకుంటాం, మంచి దోమ తెరేస్తాం, రకరకాలుగా డెకరేట్ చేసుకుంటాం, పూలు పెడతాం. ఎందుకు చేస్తాం మేమంతా? నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఆ బిడ్డకి మాత్రం ఏమి దాని గురించి గుర్తింపు ఉండదు. చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. బాబా కూడా అంతే, ఆ పసి బిడ్డ లాంటి వాడైనా. నువ్వు చేసేటువంటి ఈ సాధనలు, ఈ అలంకారాలు ఇవన్నీ ఆయనకి నీ తృప్తి కోసం చేస్తాం. ఎందుకు చేస్తారు బిడ్డకి తల్లిదండ్రులు? అట్లా చూసుకొని వీడు తృప్తి పడతారు. అవి బిడ్డ పట్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రేమను వ్యక్తీకరించేటువంటి రూపాలు అవి. మనం బాబా పట్ల చేసేటువంటి బాబా నామం అనుకోవటం కానీ ఏదైనా కూడాను మన ప్రేమను వ్యక్తీకరించే రూపాలే. అవి సాధనా మార్గాలు కాదు. అది అనుకున్న తర్వాత మీ టోటల్గా మీకు ఉండేటువంటి అవగాహన ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. మన లైఫ్లో మనకు బాబాకు మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటంటే లవ్వే. Experiencing the love and expressing the love. How to experience the love more and how to express the love more. More and more, more and more, more and more. అంతే. ఇక మిగతా ఉండేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడాను ఈ ప్రేమను వ్యక్తీకరించేదానికే ఉండాలి. వాటి మార్గాలు అయితే
పారాయణ గొప్పదే, ఏదైనా గొప్పదే. లేకపోతే ఏం ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఈ ప్రేమ ఒకటే చాలు, ఇంకేం అవసరం లేదు అనుకుంటా. ఏం చాలు, ఇదే చాలు ఇంకేం వద్దు అనుకో. గురూజీ. అక్కడ బెంగళూరులో జాబ్ వద్దు, ఇక్కడ అమ్మా నాన్న వద్దు, ఇంకొక విషయం మీద కూడా నాకు ఆలోచన లేదు. ఆ తర్వాత ప్రేమ పోతుంది నీకు వెంటనే. అందుకే మనకు ప్రేమ కలిగిందే దాని గురించి చెప్పా. అది పోయిన కలిగింది తర్వాత దాని గురించి గురూజీ, కానీ దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ మాధుర్యం ప్రేమే మనకు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ఇంకేం అవసరం లేదు అనుకుని ఉంటారు. కానీ మనకు అంత ప్రేమ లేదు. ఇది కానీ ప్రేమ అంత లేదు. ఉందనుకో మంచిదే, ఉంటే చేయండి. ఆ మాధుర్యం తెలిసిన తర్వాత చేయండి, మంచిది. ముందు అసలు ఉందో లేదో మనం చెక్ చేసుకుని, మన ప్రేమ సంగతి మనకు తెలియదు ఎంత ఉందో లేదో. అది చెక్ చేసుకోవడానికి ముందు వారానికి ఒకసారి మనం రాగలుగుతామో లేదో చూసుకోండి. మన ప్రేమ మనల్ని వారానికో నెలకో సంవత్సరానికన్నా ఒకసారి తీసుకురాగలుగుతుందా లేదా, అంత మాత్రం బలం ఉందా లేదా. దాని తర్వాత అదే మనకు చెప్తూ పోతుంది. చెప్పి నిజంగా అంత అయినప్పుడు నీకు అదే కరెక్ట్ అవుతుంది. అప్పుడు చూడదు. అప్పుడు కూడా అది సాధనా మార్గంగా ఉండదు, మన ప్రేమకు వ్యక్తీకరణ మార్గంగా ఉంటుంది. ఏదైనా సరే ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ అవర్ లవ్. గురువు గారికి వారం వస్తే నాకు ఉద్యోగం వస్తుంది అట్టేం లేదు, మీరు రాకపోయినా వస్తుంది. మీకు బాబాకి నాకు ఉండేటువంటి లెక్కలకి ప్రకారంగా మీరు రాకపోయినా వస్తుంది. దానికోసం ఏదో మాత్రం రావద్దు. ప్రేమగా వచ్చేంత ఉద్యోగం వచ్చినా రాకపోయినా దీనికి దానికి సంబంధం లేదు. వచ్చినా వస్తుంది, రాకపోయినా వస్తుంది. మీరు రాండి, ఉద్యోగం వస్తుందని నేను చెప్పను. దీనికి దానికి ఏం సంబంధం కాదు. ఏంటయ్యా రావటం అనేటువంటి తంతు కాకూడదు. రొటీన్గా కావాలి. నియమం పెట్టుకున్నాను, వారం పోవాలని, 6 వారాలు పోవాలని నియమం పెట్టుకున్నాను. ఉద్యోగం వచ్చిన దాకా పోవాలని అనుకున్నాను. ఆ తర్వాత నామం పెట్టినా పర్వాలేదు. దీనికి దానికి ఏమీ సంబంధం లేదు. అంటే ఉద్యోగం కోసం అదొక మిషన్గా పెట్టుకుని వచ్చినా ఇబ్బంది లేదు, కానీ రాకపోయినా దీనికి దానికి లింక్ లేదు. రావాలనే ఉంది గురుగారు, కానీ పరిస్థితులు మనీ అవి కూడా మీరే ఇవ్వాలి కదా. కాబట్టి రాబాకు, ఇంకా ఇచ్చినప్పుడే రా. దానికి నేను ఎదಕ್ಕೆ చెప్పింది, రావటం అనేటువంటిది రావటం రాకపోవడం లెక్కే కాదు అసలు. మనకు ప్రేమకి వ్యక్తీకరణ రూపంగా మనకు అవకాశం ఉన్నప్పుడు ఇట్లా వ్యక్తీకరిస్తాం, ఇంకో రకంగా వ్యక్తీకరించాలంటే ఇంకో రకంగా వ్యక్తీకరించాలి. మీకు ఇక్కడ రావడానికి అవకాశం లేదు, చక్కగా అక్కడే కూర్చొని వేరే రకంగా వ్యక్తీకరించాలి. రావాలనే ఉంటుంది వచ్చి వారం నుంచి అలాగే రావాలనుకుంటుంటారు రా, నేను ఎవరు కాదన్నాను. అవకాశం లేనప్పుడు ఇంకో రకంగా వ్యక్తీకరిస్తాం. నీకు బలంగా, నీకు అదే కానీ బలంగా ఉంటే అవకాశాలు కూడా వస్తాయి. మా ప్రయత్నం అంటూ ఏమి ఉండదు, ఏం చేయము మేము. అనుగ్రహంతో షిల్లి తప్పించుకోవాలని అదే నన్ను చెప్పేది. మా ప్రయత్నం బాబా అనుగ్రహం.
అదే నీ ప్రశ్న, నీ ప్రశ్న అదే. నాకు తెలిసిందో అది కాదు. నీ ప్రయత్నమే అమ్మాయి, బాబా అనుగ్రహం కాదు. నీ గురించి అలాగే ఓ బాబా మీద ఎందుకు పెడతాం? బాబా అనుగ్రహం ఇప్పుడు ఉంది. ఎక్కడో మన ప్రయత్న లోపం వల్లనే జరుగుతుంది. లింక్ ఏంటి సార్? బాబా ఏం లింక్ లేదు. బాబా అనుగ్రహం ఇప్పుడు లింకుడే. మన ప్రయత్నం ఏమో నిజమే. ఒకరోజు కూడా ఉండలేదు మేఘన. ఒకరోజు ఉంటే ఇక తెలిసేది మనకి అది. లాస్ట్ సత్సంగంలో ఆధారపడటం అంటే అమ్మ నాన్నకి చెప్పుకున్నట్టు చెప్పుకోవటం సరే. అమ్మ నాన్నకి చెప్పుకున్నట్టుగా చెప్పుకున్న తర్వాత యూజువల్గా అయితే మనం ఆ, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ గురించి అయితే మనం ఆలోచించాలి. కానీ బాబాకి చెప్పుకున్న తర్వాత కూడా మనం మనం ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఆలోచిస్తున్నాము అంటే ఆధారపడినట్టు గురువు. అదేం లేదు. టెన్షన్ మాత్రం పడకూడదు. ఆలోచించడం తప్పులేదు. టెన్షన్ పడ్డామంటే మాత్రం బాబాకి అప్పచెప్పినట్లే. వర్రీ అవుతున్నాం అంటే ఆధారపడినట్లే. అంటే మీరు ఇందాక కూడా బాబా దగ్గర కూర్చొని ఒకసారి చెప్పుకొని మనం ఇప్పుడు కోరిక తీరితే తీరిన దాని వల్ల కలిగే ఆనందంగా ఉండాలి. కోరిక అడిగితే బాబాని అడిగాము ఇక తీరిపోతుంది. పోయావో ఈమెయిల్లో ఊరికే లెటర్ వచ్చింది నీకు, నెక్స్ట్ మంత్ నుంచి నీకు ఇంత వచ్చింది, 7.5K వచ్చింది. వచ్చిందా 7.5? హ్యాపీగా లేవు. రాకపోయినా వచ్చినంత హ్యాపీగా ఉన్నావు. వస్తుంది డెఫినెట్గా అని ఆనందంతో ఉండాలి. ఇట్లయినా ఆనందంగా ఉంటాడు, అట్లాగైనా ఆనందంగా ఉంటాడు. ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండటమే సార్. దాన్ని చెప్పడానికి కోసంగానే ఆయన చెప్పింది. కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లో పనిపిల్ల ఉదాహరణ చెప్పింది. కారణం అది. ఆ పిల్ల చీర కట్టుకోలే, చీర ఎక్కడో ఉంది. చీర ఉన్నది, అది ఎప్పటికైనా కట్టుకోవచ్చును మనం అనేటువంటి ఆ గుర్తింపు, ఆ ఎరుకే ఆనందాన్ని ఇచ్చింది. చీర కాదు ఆనందం ఇచ్చింది. కాబట్టి బాబా ఎప్పటికైనా నాకు ఇస్తాడు, నాకు తీరుస్తాడు. బాబాకి చెప్పేశాం ఇక అయిపోయింది అనేటువంటి ఎరుక ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు ఆనందంగా ఉంటాం. వచ్చేసిన తర్వాత ఆనందంగా ఉంటాం. ఇట్లా అయినా ఆనందమే, అట్లాగైనా ఆనందం. మనల్ని ఆనందాల నుంచి తెప్పించేదానికి ఎవరికి చేత కాకూడదు. అది సరైన పద్ధతి. ఈయన ఎట్టబ్బా బాధ పెట్టడం అనే విషయం ప్రాబ్లం అయిపోవాలి. ఈయన దుఃఖితగా ఏం చేసినా వీడికి దుఃఖం రాదే అనేటట్టుగా తయారవ్వాలి. ఏడుపు కొట్టుతనం, ఎప్పుడు లేదు 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 అంటే కంప్లైంట్ చేయటం అనేటువంటి నేచర్ మనలోకి పోవాలి. ఆనందంగా ఉండాలి. ఎందుకనంటే ఏదన్నా సాధారణ అంటే చెప్పినా బాబాని ధ్యానం చేయటం అంటే ఆనందంగా ఉండటమే. అదే ఆనంద స్వరూపంగా నన్ను ధ్యానించు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
బాబా సాయి 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 బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। साई बाबा 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 साई
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 శ్రీ సచిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसर श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Shri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai. Sadguru Shri Sainath Sharad Babu Ji Ki Jai. Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba.
Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Baba, Sai 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 Baba. 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 Baba. Sai Baba, 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 Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Sai Baba 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 Baba Sai 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 Baba Baba Sai 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 Baba Sadguru Sainath श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ू है। अपने मस्जिद का झाड़ू गड़ू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।